హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9లో టికెట్ టు ఫినాలే టాస్క్లు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా జరుగుతున్నాయి. ఈ గేమ్లోంచి తనుజ పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఈ గేమ్లో కళ్యాణ్ అండ్ టిమ్ము, భరణి గారు అండ్ రీతు ఉన్నారు. నలుగురు ఉన్నారు. ఓకే, అయిపోయింది. ఈ రోజు విషయానికి వస్తే, నిన్నేమో అద్దంలో భరణి గారి ముందు అద్దంలో ఉండే వ్యక్తి నాకు ముఖ్యం, రోజు రోజుకి కళ్యాణ్కి ధైర్యం పెరిగిపోతుందో లేకపోతే తనుజ కూడా నన్ను ఇష్టపడుతుందని కాన్ఫిడెన్స్ వచ్చిందో మనకైతే తెలియదు. కానీ నిన్నేమో భరణి గారి ముందు, సుమన్ గారి ముందు అద్దంలో ఉండే అమ్మాయి నాకు అందరికంటే ముఖ్యమని చెప్పేశాడు. తర్వాత వచ్చి ఈ రోజు వచ్చి డైరెక్ట్గా రోజెస్ ఇచ్చేసాడు. రోజెస్ ఇచ్చేసి తను చీర కట్టుకొని బయటకు వస్తుంటే, ఇలా అయితే నా హార్ట్ ఏమైపోవాలి అన్నట్టుగా ఒక మాట అన్నాడు. చాలా అంటే చాలా నవ్వొచ్చింది నాకంటే. ఏదో సంథింగ్ చాలా డిఫరెంట్గా అన్నాడు అబ్బా మాట. మా హార్ట్స్ నిమ్ము కూడా ఉన్నాడు పక్కన. మా హార్ట్స్ ఏమైపోవాలని, నా హార్ట్ ఏమైపోవాలి ఇలా అయితే, ఏంటిది మాకేంటిది నా హార్ట్ ఏమైపోవాలి అన్నాడు అనమాట. అంటే తను చీర కట్టుకుందని, చీర కట్టుకుని అలా చీర కట్టుకుంటే తన్నే చూస్తానే ఉన్నాడు అనమాట. ఆ చీర కట్టినప్పటి నుంచి ఇంకా తర్వాత వచ్చి తనకి మొత్తం తనే చూసుకుంటున్నాడు కాబట్టి, గుడ్డు ఒలిచివన తింటావా, టిఫిన్ తింటావా అని అడిగాడు. తింటాను, నాకు ఈ డ్రెస్ బాగాలేదేమో నేను తీసేస్తా అంటే, ఏం లేదు చాలా బాగుంది, సూపర్ ఉంది అంటాడు. సరేనని ఉంచుకుంటాడు. ఏదో ఒక దండ వేసుకుంటే అది తీసేసినాక బాగుంటుంది అని చెప్పి, ఏమీ లేకుండా కూడా నువ్వు అందంగా ఉంటావు అని చెప్పాడు. ఆ చైన్ అనేది తీసేసినాక గుడ్డు అవి ఇస్తాడనమాట. ఇస్తే వలిచిపెట్టి ఒక కట్టుబండు గుడ్డు ఇస్తాడు. ఇదేనా నాకు అంటే, అన్నం ముందమ్మా తింటావా అని అడిగాడు. అమ్మ అంటాడు. లేదు వద్దులే, ఇదే తింటానులే అని చెప్పి తినేసింది. ఆ తర్వాత గేమ్ పెడతారు. ఎవరికి? పాయింట్స్ గేమ్ అనమాట. ముగ్గురికి గేమ్స్ పెడతారు. ముగ్గురు గేమ్స్ పెడితే ముగ్గురు కాదు, నిన్న ముగ్గురు పెడితే రంగుల టాస్క్ ఉంది కదా, రంగుల టాస్క్ గెలిచాడు కదా. ఆ రంగుల టాస్క్ గెలిచినాక తను ఎవరి మీద ఆడాలో నిర్ణయించుకోవాలి కదా. అది ఈ రోజు జరిగింది అనమాట. ఆ టాస్క్ వచ్చి సుమన్ శెట్టి గారితో జరిగింది. ఆ సుమన్ శెట్టి గారితో జరిగిన టాస్క్ ఏంటంటే, ఉంటాయి కదా చెక్క పెట్టెలు ఉంటాయి కదా, అవి పగలగొట్టి, ఒక అట్టపెట్టెలు అవన్నీ పగలగొట్టి అవి తీసుకొచ్చి త్రాసులో పోసి ఇద్దరిది ఎవరిది ఎక్కువగా ఉంటుందో ఒక సుత్తిస్తారనమాట. ఒక బాక్సులు, పెట్టెలు ఇవి ఉంటాయి కదా చెక్క పెట్టెలు, అవన్నీ పగలగొట్టి త్రాసులో పెట్టి ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అవ్వాలి అన్నట్టు చెప్తారనమాట. సరేనని ఇంకా గేమ్ స్టార్ట్ అవుతుంది. అంతా పగలగొట్టుకుంటారు. ఎక్కువ కళ్యాణ్దే పెడతారు. సుమన్ శెట్టి గారు కూడా బాగా ఆడతారు. కానీ ఇక్కడ భరణి గారు నాకు కొన్ని విషయాలు ఎందుకు నచ్చరంటే, సుమన్ శెట్టి గారికి నాకు సుమన్ శెట్టి గారు మాకు ఎవ్వరు లేరు అంటే, సుమన్ శెట్టి గారిని ఎందుకు తీసుకున్నారు, సుమన్ ఎందుకు తీసుకున్నావు కళ్యాణ్? ఇప్పుడు మనం ఈ టాస్క్ ఎవరికైతే ఎక్కువగా గెలవగలమో వాళ్ళని తీసుకుంటాం. ఇప్పుడు సుమన్ శెట్టి గారు పాపం అని అనుకునేంత లేదు. ఆయనకి ఓటింగ్ కానీ, ఆయన టాస్క్లు కానీ చాలా బాగా ఆడుతున్నారు. అలాంటప్పుడు సుమన్ గారిని ఎందుకు తీసుకున్నావు అని అడిగే హక్కు భరణి గారికి కూడా లేదు కదా. అక్కడ నాకు నచ్చట్లేదు ఎందుకనో. అలా భరణి ఆ టాస్క్ గెలుస్తాడనమాట. అంటే ఇద్దరు సమానంగా వేస్తారు. ఇంకొంచెం అయితే సుమన్ పెట్టే టైంకి ఇంకా ఆపేస్తాడు, సుమన్ శెట్టిని ఆపేస్తాడు కళ్యాణ్. ఆ టాస్క్ లో కళ్యాణ్ గెలుస్తాడు. అక్కడ ఏంటంటే కొన్ని పువ్వులు కూడా వేస్తారనమాట, రోజా పువ్వులు. అవి కూడా త్రాస్లో పెట్టేదానికి వేస్తే అక్కడ కొన్ని పువ్వులు తీసుకెళ్ళి లాస్ట్ టాస్క్ తను విన్ అయ్యాడని తెలియగానే అక్కడే కూర్చోంటుంది తనుజ. తీసుకొచ్చి రోజా పూలు ఇస్తాడనమాట. రోజా పూలు ఇవ్వగానే తను నవ్వుతూ సిగ్గుపడదనమాట. నేను షార్ట్ వీడియో పెడతాను, ఆ అమ్మాయి తన ఫొటోస్ పిక్స్ వరకు తీస్తాను. తను నవ్వుతూ ఆ రోజా పూలు ఎవరు అడిగినా ఇవ్వదనమాట. ఎల్లో అండ్ రెడ్ ఇలా అన్ని పువ్వులు తనకి ఇస్తాడు. అప్పుడు తనెవరు రీతు ఉండి తనకేమో పువ్వులు ఇచ్చి రీతునేమో టూత్ పిన్తో గిచ్చుతాడనమాట. నన్నేమో టూత్ పిన్తో గిచ్చుతావా, తనకి పూలు ఎందుకు ఇచ్చావు అది ఇది అని అడుగుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది అన్సీన్లో మేబీ ఇవాళ మార్నింగ్ ఏమన్నా తెలుస్తుందేమో, తనకి రోజా పూలు ఇచ్చాడు, తీసుకుంది, అవి ఎంతో జాగ్రత్తగా పెట్టుకుని వస్తాను. ఇలా అందరి ముందు రోజా పూలు ఇచ్చాడు. ఆ ఇమ్ము ముందు నా హార్ట్కి ఏమైపోవాలి, ఏంటబ్బాయి ఇలా రోజు రోజుకి వీళ్ళ ధైర్యం ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనము తన షర్ట్స్ వేసుకుంటే తప్పేంటి అని చాలా మంది అడుగుతున్నారు. ఇది కూడా ఒక వీడియోగా పెట్టాలా, ఇది కూడా మనం అంటే, ఇప్పుడు తనుజ లాంటి అమ్మాయి అంటే ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకోకుండా, ఇప్పుడు మామూలుగా సెలబ్రిటీస్ అంటే చాలా మందితో ఎఫ్ఐఆర్ అని అదని ఇదని ఉంటుంది కదా. కానీ తనుజను చూసి మనకి అందరికి ఏమనిపిస్తుంది అంటే, అమ్మాయి చాలా పద్ధతిగా ఉంటుంది, చాలా సాంప్రదాయంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే, మన అనుకుంటేనే మన మనసులో, ఇప్పుడు ఆ అమ్మాయి ప్లేస్లో నేనుండి ఆలోచిస్తే, ఇప్పుడు నా మనసులో ఒకరికి స్థానం ఇస్తేనే నేను వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళ బట్టలు కానీ నేను వేసుకోగలను, నేను చూసుకోగలను అంతే. ఇప్పుడు అలా అయితే బన్నీ గారి కూడా వేసుకుంటుంది కదంటే, తనకి బన్నీ గారిని ఒక తండ్రి స్థానంలో చూసింది కాబట్టి బన్నీ గారు వేసుకుంది, ఇంకెవ్వరు వేసుకోలేదు కదా. అలాగే తను కళ్యాణ్ వేసుకుంటుందంటే, కళ్యాణ్కి తన మనసులో ఒక స్థానం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒక అమ్మాయిగా చెప్పాలి అనుకుంటే నేను అనుకుంటున్నాను. ఆ టాస్క్ లో గెలిచాడనమాట. తను గెలిచేటప్పటికి ఇంకా సుమన్ గెలిచాడు కాబట్టి సుమన్ పెట్టెలు కూడా తనకే వచ్చేస్తాయి. మేబీ ఇది ఇంకా ఓటింగ్ గురించి ఎవరో వీడియో చేయమని చెప్పారు. ఆ ఓటింగ్ వివరాలకు వస్తే, ఇప్పుడు నాకు తెలిసి ఓటింగ్లో అస్సలు తనూజని మించిన వాళ్ళు దరిదాపుల్లో కూడా ఎవరు లేరండి. అంటే తనూజకి ఇప్పుడు 1,00,000 ఓట్లు పడితే
మిగతా అందరికి కలిపి 1,50,000 ఓట్లు కూడా లేవు. అంత పొజిషన్‌లో తనూజ ఉంది. మేబీ కళ్యాణ్ ఓట్లు తనూజకి పడుతున్నాయో లేదో తెలీదు కానీ, రీతుకి మాత్రం సడెన్‌గా చాలా ఓట్లు పడుతున్నాయి. అవి ఎలా పడుతున్నాయి, ఎందుకు పడుతున్నాయి మనకు అర్థం కావట్లేదు. బట్ మీరు మాత్రం ఓట్స్ వేస్తూనే ఉండండి. నేను ఇలా చెప్పానని అలా ఓట్లు వేయటం ఆపకుండా వేస్తూనే ఉండండి. బట్ ఇది ఫేక్ అని చూపిస్తుందో మనకు తెలీదు కానీ, ఇప్పటివరకైతే తనూజ ఫస్ట్ ఉంది. ఈ 11 వారాలు తను కంటెంట్ అయి ఉంటుంది. అంటే అభిజిత్ ఫస్ట్ వచ్చాడు. తర్వాత తను 11 వారాలు నాన్ స్టాప్‌గా నామినేషన్‌లో ఉండేది. అది కూడా తన మంచికే. ఎందుకంటే తనకి వేసి మన జనాలకి ఆటోమేటిక్‌గా అలవాటైపోద్ది. తనుజకి వేయాలి, తనుజకి వేయాలని. ఇప్పుడు నేను కళ్యాణ్‌కి కూడా టికెట్ టు ఫినాలే గెలిచిన ఆనందం, గెలవకపోతే ఇంకా ఆనందం. ఎందుకంటే టికెట్ టు ఫినాలే గెలిస్తే తను 13, 14 వారాలు నామినేషన్‌లో ఉన్నాడు. అప్పుడు జనాలేంటంటే కళ్యాణ్ మీద ఓటింగ్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు కళ్యాణ్‌కి ఓటింగ్ వేసే వాళ్ళేంటంటే ఈ వారం, రేపు వారం తను ఉండడు కదా! అనే విన్నింగ్ సమయానికొచ్చేటప్పటికి ఓట్లు వేయటం మర్చిపోతారా? లేపోతే ఆటోమేటిక్‌గా వేరే వాళ్ళకి ఓట్స్ పడిపోతాయా? అనేది కొంచెం లెక్కల్లో వేసుకుంటే ఓట్ల గురించి అనుకుంటే ఇలా ఆలోచిస్తే ఇలా థింక్ చేయొచ్చనమాట. ఇంకా అదేం కాదు. కళ్యాణ్ ఎప్పుడైనా మనం కళ్యాణ్‌నే గెలిపించుకోవాలి. లేకపోతే తనుజని గెలిపించుకోవాలి. వాళ్ళు నామినేషన్‌లో ఉన్నా లేకపోయినా వాళ్ళకే వేస్తాము ఓట్లు అంటే తను ఫినాలే టికెట్ ఆల్రెడీ గెలిచారని ఒకటొస్తుంది. వార్తొస్తుంది. కళ్యాణే టికెట్ ఫినాలే గెలిచాడని. అదనమాట సంగతి. ఇలా రోజు రోజుకి వీళ్ళ ప్రేమ ఫ్రెండ్‌షిప్పో ఏదో దానికి ఏ పేరు పెట్టుకుంటే అది. రోజు రోజుకి ఎక్కువయ్యి మనకి ఎక్కువ చూపిస్తున్నాడు 'బిగ్ బాస్' ఇన్ని రోజులు ఏమన్నా చూపించడం ఆపాడా? ఇప్పుడు చూపిస్తున్నాడా? ఇలా అందరి ముందు తను ఓపెన్‌గా తన ప్రేమనైతే తనకున్న ఇష్టాన్నయితే అందరి ముందు చూపిస్తున్నాడు కళ్యాణ్. మరి బయటకొచ్చినాక ఏమైద్దో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి బాబు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక కళ్యాణ్, తనుజ బాండింగ్ గురించి ఒక హార్ట్ సింబల్ అయినా కామెంట్ పెట్టండి. బై ఎవ్రీవన్.